చాలా మందికి ఏంటంటే అక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాదు, మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అవుతుంటుంది. క్యాండిల్ చూసే వాళ్ళకి అర్థం కాదు, ఏఓసి డేటా చూసే వాళ్ళకి ఇక్కడ రివర్స్ అవుతుంది, వాడు రెడీ పెట్టుకుంటాడు గన్ పెట్టుకొని, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమన్నా కానీ రివర్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఆ ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. అట్లా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా మంది ట్రేడర్కి ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ పాయింట్. దీన్ని మన టూల్లో సింప్లిఫై చేశారా ఏమైనా? చాలా సింప్లిఫై ఉంటుందండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను కదా, డేటా బేస్ మీద సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే, క్యాండిల్ స్టిక్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్లో సపోజ్ మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి మనకి. 3 minutes దగ్గర నుంచి పెట్టుకుంటే 1 day వరకు ఉంటుంది. అక్కడ కూడా పనిచేసే లెవెల్లో పనిచేస్తుంది. 3 minutesలో ఉండే సపోర్ట్ రెసిస్టెన్స్ 15 minutes ఉండే సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే అయిపోతుంది. 15 minutesలో 3 minutes క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి? 5 candles ఉంటాయి. అదే 1 hourలో 15 minutes క్యాండిల్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే ఇప్పుడు 3 minutesకి 1 hourకి వచ్చేసరికి 20 వేరియేషన్స్ వస్తాయి. అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ మీద వచ్చే బేస్ కన్నా నేను ఇంతకుముందు చెప్పినాను, సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంటి, ఇప్పుడు కాల్ సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంటిది, పుట్ సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంటిది, అదే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ ఎందుకు బ్రేక్ అవుతుంది అనే దానికి లాజిక్స్ వేరే ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ కావాలంటే రెసిస్టెన్స్ పైన మళ్ళీ పోయి రైటింగ్ జరుగుతుండాలి, అప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. అంతే తప్పించి అన్లెస్ అప్పటి వరకు రైటింగ్ జరిగినంత వరకు, అది రైటింగ్ జరుగుతుందా లేదని మనం ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చా? 100% చేయొచ్చు. చేయగలితేనే కదా మనకి ఇది. ఇప్పుడు సపోజ్ మనం రెసిస్టెన్స్ దగ్గర మనం బయరే, మనం రైటర్ కాదు, బయరే ఉంది, మనం 10-20 వేలు మనం డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఎప్పుడు చేస్తాం? యాక్చువల్గా ఈ పాయింట్ బ్రేక్ అవ్వద్దు అనుకున్నప్పుడు చేస్తాం, అవునా కదా? అనుకోని సిచ్యువేషన్లో మళ్ళీ డేటా మనం ఎంటర్ అయినా కూడా చేంజ్ అవ్వచ్చు, దట్ ఈస్ విషయం. అప్పుడు అయినప్పుడు ఏం చేస్తాం? చిన్న స్టాప్ లాస్ తోటి బయటపడతాం. స్టాప్ లాస్ అనేది 100% స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సిందే, స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా సరే. ఒకటి, ఇప్పుడు ఈ డేటా పైన చేంజ్ అవుతున్నప్పుడు సపోజ్ ఈ రెసిస్టెన్స్ బ్రేకబుల్ అనుకుందాం, లేదు సపోజ్ రెసిస్టెన్స్ వదిలేస్తాం. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఏమని అనుకుందాం, ఇది మీకు సేఫ్ కాదనుకుంటే మీరు ఇక్కడ కూర్చుంటారా? ఇది మీ సపోర్ట్, ఇది అవునా కదా? ఈ సపోర్ట్ మీరు సపోర్ట్ అవుతుంది అనుకున్నప్పుడే కూర్చోగలుగుతారు. నేనేదో చెప్తున్నా, సపోర్ట్లో మార్కెట్ వస్తుంది అంటే అది నాకు స్ట్రాంగ్ అనుకుంటేనే మీరు రెడీగా ఉంటారు అక్కడ ఎంట్రీ తీసుకోనికి. ఇది నాకు బ్రేక్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది మీకు? కింద పిల్లర్స్ వీక్ ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉండాలి, అవునా కదా? ఇవన్నీ మనకి సిస్టంలో మొత్తం తెలుస్తుంది. యాక్చువల్లీ అవన్నీ ఎట్లా అనేది ట్రాకింగ్ చేయొచ్చు మనం క్లియర్గా. అండ్ ఇంకొకటి అన్న, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఇట్లా ఏదైనా ఏఓసి టూల్ ప్రాపర్గానే పనిచేస్తుందా? ఇది అన్ని సెగ్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇండెక్సెస్ మొత్తం వస్తుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిటికి వస్తుంది. సేమ్ సిస్టమే. ఎఫ్ఐనో స్టాక్స్ అన్నిటికి వస్తుంది. ఎఫ్ఐనో స్టాక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లలో ఏదైతే స్టాక్స్ రిజిస్టర్ అయినాయో అన్నిటికీ ఏంటంటే ఆప్షన్ చైన్ డేటా ఉంటుంది కాబట్టి అన్నిటికి వస్తుంది. దీంతో పాటు మనకి ఇంకా ఎంసెక్స్ కూడా వస్తుంది. ఎంసెక్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో మనం వారితో మనకు తెలిసింది, క్రూడ్ ఆయిల్ అని, న్యాచురల్ గ్యాస్ అని, గోల్డ్, సిల్వర్. గోల్డ్ ఎందుకు పరిగెడుతుంది, ఎక్కడ డేటా ఉంది మనం చూసి చెప్పవచ్చు. ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి. గోల్డ్, సిల్వర్, కాపర్ ఇక్కడ వరకు మనం చేయొచ్చు. ఇంకా మనం దీంతో పాటు ఇంకా అడిషనల్గా మనం ఇంకొకటి చెప్పాలంటే బోనస్ ఏంటంటే మనం ఈవెన్ బిట్ కాయిన్, ఈథీరియం కూడా చేస్తాం. దాని ఆప్షన్ చైన్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా ఉంది. బట్ సేమ్ కాంబినేషన్ అన్ని, ఒక్కోదానికి ఒక డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, దాన్ని రీడ్ చేసే సిస్టమ్ వేరే ఉంటుంది. ఒక్కోదాని ఇప్పుడు నిఫ్టీకి వచ్చేసరికి 3 minutes చేస్తాం, ఎంసెక్స్కి వచ్చేసరికి 15 minutes క్యాండిల్లా చేస్తాం. అట్లా బిట్ కాయిన్ చేసేసరికి మళ్ళీ డిఫరెంట్ లెక్కలు ఉంటాయి, ఎందుకంటే అది ఎవ్రీడే ఎక్స్పైర్ అవుతుంది అట్లా. బట్ ఏంటంటే నాలెడ్జ్ అంటే డేటా అయితే మీకు ఉంది, దాన్ని మీరు హెల్ప్ తీసుకుంటారా లేదన్నది దట్స్ అప్ టు యు, అంతే, మనకి సంబంధం లేదు అట్లా. అంటే ఇప్పుడు ఏఓసి టూల్ వాడితే అసలు లాస్ రాదా? ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, లాస్ రాదా అంటే. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను మంచి డ్రైవరే కావచ్చు, నా ఎదురుగా వచ్చేటప్పుడు మంచి డ్రైవర్ కావాలని ఏం లేదు కదా. వాడు తాగి రావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీలో రావచ్చు, లేకపోతే వాడు ఇంటెన్షన్లో రావచ్చు, అన్ఇంటెన్షన్లో కూడా రావచ్చు. యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా లేదా? బట్ నేను మంచి డ్రైవర్ అని చెప్పేసి నేను హెల్మెట్ పెట్టుకుంటా తిరగలేను కదా. నేను ఇంతకుముందు క్వశ్చన్ అదే చెప్పినాను, స్టాప్ లాస్ అనేది టార్గెట్ పెట్టుకో తర్వాత విషయం. స్టాప్ లాస్ అనేది 100% పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎలిమెంట్. అది మేజర్ డ్యామేజ్ నుంచి కాపాడేది ఏంటిది? ఇప్పుడు మార్కెట్లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే హోప్ మీద ఉంటారు. స్టాప్ లాస్ పాయింట్ దాటిపోతుంది, 20 పాయింట్లు దాటిపోతుంది, దాటిపోయిన తర్వాత వస్తుంది. టాటా చేంజ్ అవుతుంటుంది, ఎప్పుడు వస్తుంది? రాదు అది ఇంకంతే. ఇంకా ఇప్పుడు 20 రూపాయలు పోగొట్టుకొని పక్క తిరగడం బెస్టా, లేకపోతే 2000 పోగొట్టుకొని పక్క తిరగడం బెస్టా? 2000. 20 రూపాయలు 20 పాయింట్ స్టాప్ లాస్ తోటి 1300 పోతుంది. 20 పాయింట్స్ 1300 పోవడం బెస్టా, 13,000, 14,000 అట్లా పోవడం బెస్టా? 1300 పోయినా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వాతావరణం సెల్ కామ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకో ట్రేడ్ దొరుకుతుండొచ్చు. సరే ఈరోజు ట్రేడే చేయలేదు, రేపు దొరుకుతుండొచ్చు, బట్ నష్టమైతే ఏం లేదు కదా. కానీ ఈరోజు హెవీ లాస్ చేసుకున్న తర్వాత రేపు పొద్దున చిన్న రియల్గా ట్రేడ్ ఆడ సపోర్ట్లోకి వచ్చినా కూడా భయం అవుతుంది. ఏమో స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో భయం అవుతుంది. ఎందుకంటే మన పాపము మనం చేసుకున్న తప్పులే మనని భయపెట్టిస్తుంటాయి అక్కడ. కరెక్ట్.
అంటే రిస్క్ మేనేజ్మెంట్ కి ఇది ఉపయోగపడదా? పక్కా యూజ్ అవుతుంది. అంటే మన రూల్ చెప్తున్నాం కదా పక్కా. ఆ, ఇప్పుడు 9:30 నుంచి ట్రేడ్ చేయాలని చెప్తున్నాము. డేటా ఏ రోజు ఎట్లా ట్రేడ్ చేయాలని చెప్తున్నాము. ఈవినింగ్ కూడా మధ్యాహ్నం ఎప్పటివరకు చేయాలని చెప్తున్నాము. ఒకవేళ ఎంసెక్స్లో చేయాలంటే 5:30 తర్వాత చేయాలని చెప్తున్నాము. అట్లాగనే ప్రతి ఎంట్రీలో కూడా ఫస్ట్ టైం ఎంట్రీ వచ్చినప్పుడు ఓకే ప్రాబ్లం లేదు. సెకండ్ టైం థర్డ్ టైం ఎంట్రీ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. అంటే ఇవన్నిట్లలో మనకి రిస్క్ మేనేజ్మెంట్ వస్తూనే ఉంది కదా. ఓకేనా కదా. ఫస్ట్ ట్రేడర్స్కి మనం యాక్చువల్లీ ఏం చెప్తాం, ఫస్ట్ 2-3 మంత్స్ వరకు సింగిల్ లాట్ కన్నా ఎక్కువ చేయదనే చెప్తాం. ఆ సింగిల్ లాట్ తోటి అలవాటైన వాడికి డ్రైవింగ్ బాగా అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం నీకు కాన్ఫిడెన్స్ వస్తే నువ్వు 2 చేస్తావు, 3 చేస్తావు, 4 చేస్తావు తర్వాత విషయం అది. ఫస్ట్ సింగిల్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి. అది అట్లా అంటే అన్న ఇప్పటికి కూడా చాలా మందికి ఏఓసి అనగానే ఇది పెద్ద మ్యాథమెటికల్ ఇష్యూ లాగా ఉంది, పెద్ద చాలా కష్టంగా ఉంటుందేమో అనే భ్రమలో ఉంటారు. ఇది నిజంగా అంతేనా, లేదంటే నార్మల్ వ్యక్తి కూడా అర్థమవుతుందా? అర్థమవుతుంది, బట్ టైం ఇవ్వాలి అంతే. అచ్చా, టైం ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది అంటే ప్రాబ్లం ఎక్కడ వీళ్ళకు ఏమవుతుందంటే ఆల్రెడీ లాస్ చేసుకుని ఉంటారు. 5 lakhs 10 lakhs లాస్ చేసుకుని ఉంటారు. దీనికన్నా ఫ్రెష్గా వస్తారు చూసిన మార్కెట్కి. వాళ్ళకి అసలు మార్కెట్ తెలియదు, అంటే కొంచెం నాలెడ్జ్ తోటి మామూలు వస్తారు. వాళ్ళు కొంచెం టైం ఇవ్వగలిగితే వాళ్ళకి ద బెస్ట్ సిస్టమ్ యాక్చువల్గా. ప్లస్ వీళ్ళకి కూడా బెస్టే. ఎందుకు బెస్ట్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నేను ఏదో వ్యవస్థ నేర్చేసుకున్నా, చలో నా రేపటి నుంచి నాకు ఇక మనీ మిషన్ స్టార్ట్ అయిపోతుంది, నా రికవరీ అయిపోతుంది. రికవరీ అనే మాట ఫస్ట్ పక్కకు పడేసేయండి ఫస్ట్. ఓకేనా. ఇక్కడి నుంచి ఏం కావాలి ఫస్ట్ మీరు ఆపాల్సింది, అయిపోయింది, ఇప్పటి నుంచి లాస్ట్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ అదే ఆలోచించాలి. లాస్ట్ అవ్వద్దు. నెక్స్ట్ చిన్న ప్రాఫిట్స్ తోటి నుంచి మళ్ళీ ఒక సిస్టమేటిక్ లెవెల్లో అదే చెప్పినా కదా, వన్ సింగిల్ మనం లాట్ తోటి అట్లా ట్రేడ్ చేస్తూ పోయి డిసిప్లిన్గా సిస్టమేటిక్గా మనం చేస్తూ పోతే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మళ్ళీ రోడ్ ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఆ ఎమర్జెన్సీ మనం చేసుకున్న 10 లక్షల లాస్ని ఇక్కడ మనం ఇమీడియట్గా చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకోండి మళ్ళీ చేస్తే మాత్రం మళ్ళీ తప్పులు అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత అది ప్రాఫిట్ లాస్ రెడ్ గ్రీన్ ఫిగర్ గ్రీన్ కనిపిస్తే బాగానే అనిపిస్తుంది. రెడ్ 500 కనిపించిన సరికి ఈ డేటా ఏం కడదాం కాదు. అదే చెప్తున్నాను, ఫస్ట్ 1 నుంచి 3 months వరకు అసలు ఏం ట్రేడ్ చేయకుండా డేటాని అర్థం చేసుకోవడం బెస్ట్. ఇంకా మెల్లమెల్లగా మీకు ఎట్లా డేటా అర్థమవుతుంది అది బెస్ట్. ఇప్పుడు మనం డిగ్రీకి పీజీకి ఇన్ని ఇయర్స్ ఇస్తాం, ఒక 1-2-3 months ఇవ్వలేమా? ఎందుకు? అదే నేను అనేది. అట్లా వాల్యూమ్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఈ రెండింటిని అనలైజ్ చేసి మార్కెట్ ఎటువైపు ఏ డైరెక్షన్ లో పోతుందో పసిగట్టొచ్చా ఈ టూల్ తో? పసిగట్టొచ్చు. వాల్యూమ్ అంటే ఏంది, వాల్యూమ్ అందరు ఉంటారు, బయర్స్ వీళ్ళే ఉంటారు. ఈ బయర్స్ యొక్క సిచ్యువేషన్, బయర్కి డబ్బులు ఇవ్వాలని మార్కెట్ ఎప్పుడు అనుకోదు. మార్కెట్ ఎప్పుడు సెల్లర్ కోసమే డబ్బుల కోసం వెయిట్ చేస్తారు యాక్చువల్గా. వాళ్ళ కంట్రోల్ పోయినప్పుడు వీళ్ళు కంట్రోల్ తీసుకొని ట్రై చేస్తారు. ఇప్పుడు మనం ట్రాక్ చేసేది ఇదే కదా. వాల్యూమ్ ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర వాల్యూమ్ ఒకటే ఉంది అంటే మార్కెట్ ఏమవుతుందో మనకు తెలుసు. వాల్యూమ్ తోటి ఈ రోజు ఇంట్రాడే రైటర్స్, ఓఐ చేంజ్ లేదా పొజిషన్ రైటర్ ఓఐ వీళ్ళు కూడా కలిసి అనుకుందాం, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, దాన్ని కూడా బ్రేక్ చేయలేరు. దానిపైన మన డేటా అవుతూనే తప్పించి మనకి బ్రేక్ అవ్వదు యాక్చువల్గా. ఇట్లా ఏంటంటే ఇది కాంబినేషన్ యాక్చువల్గా. ఈ ముగ్గురు గన్మెన్ లాంటి వీళ్ళు. ఈ ముగ్గురు కలిసి ఉండడం ఒకప్పుడు ఉంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక్కడే ఉంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు ఉన్న అక్కడ ఆపగలుగుతారు. గన్మెన్ ఇదే గన్మెన్ అంతే, కానీ ముగ్గురు ఉండే బలం వేరే ఉంటుంది.